నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం సం శరవణ భవాయ నమః. ఓం హ్రీం హనుమతే నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీ నారసింహ, హనుమంతుడు, అలాగే చివరగా దుర్గాదేవి, ఈ 5 దేవతల యొక్క అనుగ్రహము అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ, మనుషులందరికీ, జీవరాశులకి, ప్రకృతికి కూడా ఉండాలని ఆశిస్తూ దాదాపుగా ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి, ఏప్రిల్, మే 10వ తేదీ వరకు ఈ 74 రోజులు 77 రోజుల కాలము కూడా మన యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే కాంతి కిరణాలు చాలా నెగిటివ్గా ఈ ప్రకృతిని ఆడుకోబోతున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి ప్రతి గ్రహం యొక్క కాంతి ప్రసారము ముందుగా డైరెక్ట్గా మన మీద పడదు. అది మన భూగోళాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ ప్రకృతి, దాన్ని ముఖ్యంగా అది ఆకాశం ద్వారా కావచ్చు, నీటి ద్వారా, వాయువు ద్వారా, భూమి ద్వారా, అట్లాగే అగ్ని ద్వారా, ఈ 5 ద్వారా అది రంగరింపబడి ఆ లోపల మనం బతుకుతున్నాం. కాబట్టి మన మీద మన ఆరోగ్యము, మనసు, బుద్ధి, మనకు జరిగేటటువంటి శుభాశుభ కార్యాలు, వీటి మీద వాటి యొక్క ప్రభావం అత్యంత కీలకంగా ఉండబోతోంది. కాబట్టి ఈ 5 దేవతలని కూడా అష్టోత్తర రూపంగా కానీ, స్తోత్ర రూపకంగా కానీ, అట్లాగే ముఖ్యంగా ఏ గ్రహాల వలన మనకి ఈ యొక్క దుష్పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు చతుర్గ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో రాహుగ్రహంతో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ సింహరాశిలో కేతువు, అట్లాగే ఈ 5 గ్రహాలని చూడబడుతున్నటువంటి గురుగ్రహము, ముఖ్యంగా ఈ 5 రాహుకి అధిష్ట కూడా ఈ పంచగ్రహాలతో లింక్ అయి ఉంటుంది. అంటే దాదాపుగా ఒక్క చంద్రుడు మినహా అన్ని గ్రహాలు కూడా మనకి వాటి యొక్క కారకత్వాలు, అంటే ఒక్కొక్క దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అవి ఇచ్చేటటువంటి తీరుతెన్నులన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు అనేటటువంటి ఛాయాగ్రహము మహా చెడ్డవాడు. అందులోనూ ఆయన శనింట్లో ఉండి, ఆ శని మహానుభావుడు ప్లస్ ఈ కుజుడు, 5 గ్రహాలు అదే రాశిలో కలిసి ఉండి ఎన్నో రాశుల వారికి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు, ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు కలగబోతున్నాయి అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నార్మల్గా మనం ఏదో మన జ్యోతిష్య శాస్త్ర రీత్యా, గోచార రీత్యా ఈ రాశికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి పద్ధతిలోనే ముఖ్యంగా 70 రోజులు అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ, మరి ఈ కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఎవరి పర్సనల్ జాతకాల చక్రంలోనైనా సరే వాళ్ళు కలిసి ఉన్నా, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా, ఒకరిని ఒకరు చూసుకుంటున్నా, కుజరాశుల్లో రాహు ఉన్నా, కేతు ఉన్నా, అట్లాగే శని ఇంట్లో కుజుడున్నా, అంటే ఈ పాపగ్రహాలు ఎప్పుడైతే వారి యొక్క ఇళ్లల్లో కానీ దృష్టిల పరంగా కానీ కలిసి యుతి రూపకంగా కానీ ఉంటే అవి ఇచ్చేటటువంటి పరిణామాలు మనం
ఎదుర్కోలేం. ఒక్క దైవాన్ని అనుగ్రహించమని వేడుకోవడం తప్ప. కాబట్టి ఇది ప్రకృతితో పాటుగా భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవరాశుల్లో ముఖ్యంగా విద్యని, లేకపోతే వివాహమని, ఆరోగ్యమని, దాంపత్యమని, సంతానమని, అట్లాగే అనుకున్నటువంటి కార్యాలు నెరవేరటానికి, మరి ముఖ్యంగా కుజగ్రహము ఎన్నో రకాలైనటువంటి భూ సమస్యలని, గృహ కట్టడ సమస్యలని, అట్లాగే అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలని, అట్లాగే కోప స్వభావాన్ని, ఆవేశతత్వాన్ని, విపరీతమైనటువంటి అగ్నితత్వాన్ని, అగ్నిపూరితమైనటువంటి ఎన్నో కళలు కుజుల్లో ఉన్నాయి. అట్లాగే సమస్త రుణబాధలకి కారకుడు కుజుడు. అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఎన్నో అనారోగ్యాలు, వాటిల్లో ముఖ్యంగా రక్త సంబంధితమైనటువంటి అనారోగ్యాలు, అది ఏదైనా కానీ స్త్రీలకైనా పురుషుడికైనా. రాహు చూస్తే క్యాన్సర్స్ అనేటటువంటి మహమ్మారిని వృద్ధి చేసేటటువంటి గ్రహము రాహు. అట్లాగే కేతు అనేటటువంటి వాడు మనోవ్యాధుల్ని కలుగజేస్తాడు. ఆయన ఆత్మ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తాడు. రాహువేమో మనసు మీద ప్రభావం చేస్తాడు, కుజుడు దేహం మీద ప్రభావితం చేస్తాడు. ఇక్కడ మనసు, శరీరము, ఆత్మ, అట్లాగే వీళ్ళ ముగ్గురు యొక్క కలయిక శని యొక్క క్షేత్రంలో ఉండటం వలన అవి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా ఒక పట్టాన విడదీయలేనటువంటి ముళ్ళు పడిపోతాయి. ఆ ముళ్ళు ఇప్పదీయాలంటే దైవాన్ని మనం స్మరించాలి. అట్లాగే ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా మార్చి వరకు మొత్తం కూడా, అంటే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే రాహువుతో మరియు కేతువుతో చూడబడుతూ కుజరాహు కేతువుల వలన కలిగేటటువంటి కాలసర్ప యోగ దోషాన్ని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అట్లాగే పరిపూర్ణంగా 7 రాశులు మొత్తము కూడా, ఇది ఒక రకంగా చెప్పాలంటే కేతువు నుంచి రాహు మధ్యలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సవ్యకాల సర్పదోషం కాబట్టి కొంతవరకు గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మనందరం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా దైవనామ స్మరణ వలన కానీ, మనం చేసేటటువంటి పూజాధికాల వలన కానీ. మరి ఎవరి జాతకాలలో ప్రత్యేకించి ఎవరి ఇండివిజువల్గా వారి జాతకాలు ఉంటాయి. వారి జాతకాలలో వివాహం అయ్యి ఓ పట్టాన దంపతులిద్దరూ కూడా కొట్టుకోనటువంటి రోజంటూ ఉండదు. మాట పెంచుకుపోవటం, ఒక్కొక్కసారి రక్తస్రావాలు కూడా అయ్యేంతటి కోపావేశాలను ప్రదర్శించుకోవటము, అఘాయిత్యాలు చేసుకోవటము, ప్రమాదాలు జరగటము, విపరీతమైనటువంటి కోపావేశాలతో ఎవరి మీద పడితే వారి మీద లేనిపోని అభాండాలతో కూడినటువంటి వాగ్వాదాలు, మూర్ఖత్వము చూపించటాలు, అట్లాగే ఆత్మహత్యా ప్రయత్నాలు, ఎన్నో భూ వివాద సమస్యల్లో ఇరుక్కోవటము, రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థలకి సంబంధించిన వారితో విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలగటము, మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి అనుమానాన్ని కలిగించేటటువంటి సమస్యల్లో ఇరుక్కోవటము, అవసరం లేనటువంటి, అంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేనిపోనటువంటి దుర్వ్యసనాలకి వాళ్ళందరూ కూడా కొంతమంది వారి జాతకంలో కనుక ఈ యొక్క సిస్టమ్ నడిచిన, ఈ గ్రహాలు ఎక్కడైనా నెగిటివ్గా వారి జాతకాల్లో ఉన్నా చదువుకునే వాళ్ళు చదువు భంగం కలుగుతుంది, వివాహమైన వాళ్ళకి విడాకులయ్యే అవకాశాలు ఉంటాయి, సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి గర్భస్రావ దోషాలు జాతకంలో ఉన్నట్లయితే అవి ఇప్పుడు కలిగడానికి అవకాశం ఉంటుంది. విపరీతంగా ఊరికనే బండ్ల మీద నుంచి పడటము, కార్లకి యాక్సిడెంట్లు అవ్వటము, కార్లలో ఉన్నటువంటి బస్సుల్లో కానీ రైళ్లల్లో కానీ, మరి వాయుతత్వపు రాశి కాబట్టి విమానాలకి సంబంధించినటువంటి వాయు సంబంధిత ప్రమాదాలు కానీ, అంటే ఇవన్నీ చెబుతున్నందుకు దయచేసి ఎవరూ కూడా అపార్థం చేసుకోకండి. ఇవన్నీ శాస్త్రం మనకి చెప్తున్నది. సర్పదోషం అనేటటువంటి అనంతకాల యోగ దోషం అనేది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో మనము బతుకుతున్నాం.
మనకంటూ ఒక స్పెషల్ జాతకం ఉంటుంది. ఆ జాతకంలో ఎక్కడైతే కుజరాహు కేతువులు శని యొక్క సంబంధాలు కఠినంగా ఇబ్బందికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అవి మన ముందు ప్రదర్శితమయ్యి తట్టుకోలేనటువంటి సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యాల మీద పడతాయి. అనారోగ్య సమస్యలు క్రిమికీటకాదుల వల్ల కానీ, సూక్ష్మక్రిముల వల్ల కానీ, వాయువులో వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషపూరిత కెమికల్స్ రియాక్టర్స్ పేలిపోయి వాటి నుంచి కానీ, అగ్నిపూరితమైనటువంటి లేకపోతే దొంగల భయం ఎక్కువ అవటం, దొంగతనాలు జరగటం, చంపుకోవడాలు ఎక్కువ అవటము, కొట్లాట్లు ఎక్కువ అవటం, గొడవలు ఎక్కువ అవటం, అట్లాగే రుణబాధల వలన ఆత్మహత్యలు చేసుకోవటం, వ్యవసాయదారులు అంటే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ జాతకాలలో ఎక్కడైనా తేడా ఉంటే పూర్తిగా ఆ రుణం అనేటటువంటిది వీళ్ళని లేకుండా చేసేటటువంటి ప్రయోగాత్మకమైన పరిస్థితులు. అట్లాగే కొంతమంది ఎదుగుతున్నా, కొంతమంది వ్యాపారంలో వృద్ధిలోకి వస్తున్నా, లేకపోతే కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే వాళ్ళ భూమి కానీ వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు కానీ వీళ్ళకి వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల చేతబళ్ళు కానీ రకరకాల సమస్యలు సృష్టించేటటువంటి విషప్రయోగ పూజలకి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవాళ్ళు, అనుభవించేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే నదుల్లో కానీ లేకపోతే వ్యవసాయ భూముల్లో కానీ ముఖ్యంగా విషసర్పాల యొక్క బాధ ఎక్కువై మరి కూలీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గమనిస్తూ ఉండండి. సర్పబాధలు అధికంగా అవటము, ఎన్నో రకాలైనటువంటి విష క్రిమి కీటకాదుల వలన కూడా పంటలు నాశనం అవ్వటము, లేకపోతే ఇళ్లల్లోకి అవి వచ్చి మనుషుల్ని కుట్టడము, అంటే తేనెటీగలు కావచ్చు ఇలాంటివి. కాబట్టి పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ కొన్ని పట్టణాల్లో కానీ తేనె తొట్టెలు కానీ లేకపోతే ఏదైనా చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి ఉండటం మంచిది. లేకపోతే ఈ విష తేళ్ళు అట్లాగే ఎన్నో రకాల సర్పాలు వీటి వలన సమస్యలు, కుక్కలు ముఖ్యంగా రోడ్ల మీద కుక్కలు స్వైర విహారం చేస్తూ వాటికి మంచి చెడు తారతమ్యం ఉండదు, తనామనా అని తారతమ్యం ఉండదు, ఉన్నట్టుండి వాటిల్లో కలిగే అంటే కుజరాహుల యొక్క కేతు యొక్క సంబంధంలో ఈ యొక్క శని ఇంట్లో ఉన్నాయి కాబట్టి కుక్కల వలన కూడా అవి కూడా విషపు జంతువులు, ర్యాబిస్ అనే వ్యాధి ప్రబలటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఆటంకాలు మన ముందు పొంచి ఉన్నాయని అందరూ గమనించండి. దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. వచ్చే నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి మన వంతు కృషి మనము దైవారాధనల ద్వారా కానీ అభిషేకాదులు, పూజలు, హోమాదులు, జపతపాదులు, అట్లాగే పండితుల్ని గౌరవించటము, ఇట్లా ఏదో రకంగా మన యొక్క కర్మల్ని అంటే మనకు ఉన్నటువంటి మనం పూర్వజన్మల్లో తెచ్చుకున్నటువంటి కర్మల్లో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి అంటే ముందొచ్చే ఆగామి కర్మలు వీటిల్ని అనుభవింపజేయటంలో ఈ గ్రహాలు సుప్రసిద్ధులు. దాంట్లో శని మహానుభావుడు ఆయన మీనరాశిలో ఉండటము, దానికి అనుసంధానకర్తగా రాహుతో ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 23న రావటము, ఫిబ్రవరి 28 వరకు కూడా 5 గ్రహాలు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత మార్చిలో ముందు నిదానంగా శుక్రుడు వెళ్ళిపోతాడు, చతుర్గ్రహ కూటమి అవుతుంది. తర్వాత రవి వెళ్ళిపోతాడు మార్చి 14న, కాబట్టి 3 గ్రహాలు ఉంటాయి. తర్వాత బుధుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుజుడు రాహువు మాత్రము ఏప్రిల్ 3వ తేదీ వరకు కుజుడు అక్కడే ఉంటాడు. దాదాపుగా ఏప్రిల్ 3 నుంచి ఈ కుజుడు మే 10వ తారీఖు వరకు కూడా శనిగ్రహంతో కలిసి ఉంటాడు. అసలైనటువంటి జల సంబంధిత సమస్యలు అంటే సునామీలు కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్, లేకపోతే చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి జంతు కళేబారాలకి సంబంధించినటువంటి ఎన్నో విష క్రిమి కీటకాదుల వలన వచ్చేటటువంటి జల సంబంధిత రోగాలు కావచ్చు, లేకపోతే జల ప్రమాదాలు కావచ్చు, లోపల నీళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో కొండలు అంటే అగ్ని జ్వాలలు పేలిపోవటము, సునామీలు రావటము, ఇలాంటివి కూడా జరగటానికి అవకాశాలు ఉంటాయి. కుజశనుల యొక్క సంబంధం అంత మంచిది కాదు. అప్పుల బాధల వలన ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పోలీస్ స్టేషన్లో లేకపోతే జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, లేకపోతే కొన్ని అఘాయిత్యాలు స్త్రీల మీద చేయటం ద్వారా కానీ, వ్యాపారాదుల్లో ఎంతోమంది బయటపడడం ద్వారా అంటే ఎంతోమంది మోసం చేసిన వారి మీద కానివ్వండి ఎన్నో రకాలైనటువంటి ఎఫ్ఐఆర్ కేసులు నమోదవటము, అంటే
మన యొక్క భూ వ్యవస్థలో మనం అనుభవించేటటువంటి ఎన్నో ఈవెంట్స్ నెగిటివ్గా ఉన్నటువంటివన్నీ కూడా ఎంతోమందికి వారి జాతక చక్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దశాంతరదశలు కనుక యాక్టివేట్ అయితే చెడువి అవన్నీ కూడా వీళ్ళకి యాక్టివేట్ అయ్యి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుజ శనుల యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే లక్ష్మీ నారసింహస్వామి వారు మరియు హనుమంతుల వారు వీళ్ళిద్దరిని ఆరాధించాలి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి కూడా మే 10వ తారీఖు వరకు వీళ్ళిద్దరిని ఆరాధించాలి. అట్లాగే మనకి ఫిబ్రవరి అంటే మార్చి 2వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ 3, 4 తారీఖుల వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, మహాగణపతి ఆరాధన. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి కేతువు సింహరాశిలో ఉంటూ ఇప్పటి వరకు మార్చి 28 వరకు కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. తన యొక్క సొంత నక్షత్రంలోకి మార్చి 29న ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ రాహు శతభిష నక్షత్రంలో ఉన్నాడు. మరి కుజుడు శతభిష నక్షత్రంలో రాహుతో కంజక్ట్ అవటం, ఈ కేతువు సొంత నక్షత్రంలోకి రావటం, ఈ యొక్క కలయిక విపరీతమైనటువంటి అవయోగాల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి జన్మజాతకంలోనైనా సరే కుజదోషాలు ఉన్నా, అంటే కుజుడు 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్న, కుజుడు శనితో కలిసి ఉన్న, శని చేత చూడబడుతున్న, కుజరాహుల సంబంధం ఉన్న, అట్లాగే కుజకేతువుల యొక్క సంబంధం ఉన్న, రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మీ వంతుగా సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము ఎరుపు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తర పూజ చేసుకోండి. అప్పులు తీరాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవండి. ఆఫ్టర్ ఏప్రిల్ 3 తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ప్రీతి కోసము రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని, అట్లాగే శనికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి, కుజశనుల యొక్క దోషాన్ని పోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ, ఇట్లా ఎన్నో రకాలుగా. ఒకవేళ మీకు అర్థం కాలేదు, జాతకరీత్యా ఏమన్నా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మా పీఠానికి నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఎప్పుడూ కూడా ఒక గురువుతో మాట్లాడేటప్పుడు ముందుగా మెసేజ్ చేయటము, ఆ మెసేజ్ చేసినప్పుడు అవకాశం ఉంటే గురువు మీకు ఫోన్ చేస్తారు, లేదా మీరు ఫోన్ చేసినప్పుడు గురువుని డైరెక్ట్గా చూసి మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఈ బుధరాహుల యొక్క సమ్మేళనం వలన ఎన్నో, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే గురువుకి రాహుకి సంబంధం ఉండటం వలన గురుచండాలత్వ దోషం వలన ఎంతోమంది గురువుల్లో కూడా కొంతమంది దోషభూయుక్తమైనటువంటి చర్యలు చేస్తున్నట్టుగా మనకి ప్రపంచంలో తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా మీ జాతక చక్రాన్ని అన్వేషించుకోవాలి, చూపించుకోవాలనుకున్నా, ఏదైనా పూజలు పునస్కారాలకి మీరు ఏదైనా దక్షిణని సమర్పించాలన్నా డైరెక్ట్గా ఒక వీడియో కాల్లో ఆ గురువు, మీరు ఏదైతే టీవీల్లో ఈ యొక్క మీడియా వ్యవస్థలో చూస్తారో ఆ గురువుని చూసి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. అట్లాగే ఏదైనా సరే డైరెక్ట్గా దగ్గరగా ఉన్న వాళ్ళైతే గురువుని డైరెక్ట్గా ముఖే సరస్వతి, ఎప్పుడూ కూడా గురువుతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి, లేదా ఫోన్లోనైనా సరే వీడియో కాల్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి, గురువు ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడండి. అప్పుడు మాత్రమే గ్రహాలు చక్కగా మీకు మా చేత పలికిస్తాయి, మీకు ఏది కావాలో ఆ పరిష్కారాలు చూపిస్తాయి. జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, గురువుని నమ్మాల్సిందే. దానికి తగ్గట్టుగా గురువు చెప్పిన పరిష్కారాలని మీకున్నంతలో మీరు అవలంబిస్తూ, మీరు చేయాల్సిన కొన్ని ధర్మాలు మీకుంటే పూజలు, స్తోత్రాలు, అట్లాగే మంత్రప్రయోగం అనేటటువంటిది, అది పూజకి జపాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా, పెద్ద పెద్ద అభిషేకాలు చేయాలన్నా అది మంత్రబలం ఉన్నటువంటి కొంతమంది గురువులకే చెల్లుతుంది. గురువు అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ మంత్రబలం లేకపోతే ఆ పూజలు ఫలించవు. కాబట్టి ఆ యొక్క మంత్రబలం ఉన్నటువంటి గురువుని మీరు ఎంచుకొని జాగ్రత్తగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ హరింపజేసుకునేటటువంటి మంచి శుభదినంగా భావించండి. అంటే మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే మనల్ని మనం రక్షించుకునే చర్యగా ఇది భావించి, మరి మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి నిత్య సంకల్పం 70 రోజులు మార్చి 2వ తేదీ నుంచి కూడా మే 10వ తేదీ వరకు కూడా దాదాపుగా 70 రోజుల కాలము ప్రత్యేకించి నిత్యము కూడా నేను గణపతి అధర్వణ సూక్తము, సర్ప సూక్తము, మంజు సూక్తము, ఈ 3 యొక్క సూక్తాలని కూడా దుర్గా సూక్తము, ఈ 4 సూక్తాలని ప్రత్యేకించి జపపరంగా చేస్తూ కుజుడికి, రాహుకి, కేతువుకి, శనికి, అంటే శని దోషాలు ఉన్నవాళ్ళు కానీ,
లేకపోతే సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషాలు జాతకరీత్యా ఉన్నవాళ్ళకి ప్రత్యేకించి కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశుల వారి కానివ్వండి, తప్పకుండా వారి యొక్క శ్రేయస్సు కోసము, వారి వివాహము, సంతాన యోగం కోసము, ఉన్నతమైనటువంటి విద్యల కోసము, ప్రమాద నివారణ కోసము, రుణబాధలు నివృత్తి చేసుకోవడం కోసము, అట్లాగే అన్నదమ్ముల మధ్య కానీ కోర్టు సమస్యలు కానీ, భూపరమైనటువంటి సమస్యలున్నా వాటన్నిటికీ కూడా ఈ 4 గ్రహాలకి 70 రోజులు చాలా నిశ్చల భక్తితో ప్రశాంతంగా వాటికి తగ్గ జపాన్ని, వేదమంత్రంతో జపాన్ని ఆచరిస్తూ ప్రతినిత్యము కూడా ఈ గ్రహాలకి అనుసంధానంగా ఇందాక చెప్పినటువంటి గణపతి, సుబ్రహ్మణ్య, దుర్గా, హనుమంతుడు వీరి యొక్క సూక్తాలని చక్కగా పఠిస్తూ ఆ యొక్క రక్షని, అంటే దాదాపుగా ఈ 70 రోజుల్లో రెండు సార్లు, ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపత హోమము, ఒకసారి పవన సూక్తము, హనుమంతుడి యొక్క మన్య సూక్త హోమము జరుగుతుంది. విశేషంగా ఆ రక్షని, చేతికి కట్టుకునే రక్షని, ఆ ప్రతిమల్ని, అట్లాగే ఆ యొక్క హోమభస్మాన్ని మీకు అందజేయగలిగినటువంటి బాధ్యత నేనే తీసుకుంటాను. అట్లాగే ప్రత్యేకించి ఈ కేతు దశలు కానీ, ఏదైనా కేతువుకి సంబంధించిన మతిస్థిమితం లేక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న కొంతమందికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మానసిక వేదనలు, చిత్తచాంచల్య బుద్ధితో ఉంటారు. మనసు రకరకాలుగా ఉండేటటువంటి వాళ్ళు, భూత ప్రేత పిశాచ బాధలు అనుభవించేటటువంటి వారు, వీరి కోసము ప్రత్యేకించి పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల యొక్క దర్శనాన్ని ఏప్రిల్లో ఏదో సమయంలో చూసుకొని ఆ యొక్క గ్రహాలు లింక్ అయ్యేటటువంటి స్థితిని బట్టి నేను వెళ్ళి అక్కడ పూజలు చేయించి ఒక 3 రోజులు దానికి సంబంధించినటువంటి భస్మాన్ని, రక్షని కూడా, అంటే మీకు ఇచ్చే రక్షల్ని స్వామివారి దగ్గర తగిలించి అవి మీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. కాబట్టి ఈ యొక్క జపాలు, అట్లాగే గ్రహ జపాలు, శాంతి, దైవ దర్శనము, ముఖ్యంగా హోమము, స్వామివారికి సుబ్రహ్మణ్య హోమము, అట్లాగే హనుమంతుడి హోమము, ఈ యొక్క హోమాలకి సంబంధించి ఎవరైనా పర్సనల్గా వ్యక్తిత్వ జాతక పర్యవేక్షణకి మీకు అనుకూలమైతే, అభీష్టంగా ఉంటే, నమ్ముకుంటే తప్పకుండా మీరు శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క సమస్యని తెలియచేసి చక్కగా గోత్రనామాదులు ఇచ్చి మరి ఈ విధమైనటువంటి పూజల్లో పాల్గొన్నట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని ఆ యొక్క స్వామివారులు మీకు ఇస్తారని నమ్ముకుంటూ, ముఖ్యంగా మేషాది 12 రాశులు అంటే మీనరాశి పర్యంతము కొన్ని రాశుల వారికి ఏ రకమైనటువంటి సమస్యలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఓం గం గణపతయే నమః. కన్యారాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు 6వ స్థానంలో ఉన్నటువంటి పంచమ గ్రహాలు, అంటే మనకి పంచగ్రహ కూటమి అనేటటువంటిది కుంభరాశిలో ఏర్పడుతోంది కన్యారాశి వారికి. అంటే రవి, కుజ, రాహు, బుధ, శుక్రుడు కొంచెం ఆయన ఇబ్బందికరంగా ఉంటాడు 6వ స్థానంలో. అయినప్పటికీ ఎక్కువ కాలం ఉండడు, ఆయన సప్తమంలోకి వెళ్తాడు. ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి 23 నుండి మే 10వ తేదీ వరకు కన్యారాశి వారికి ఆపత్కాలముగా మనం భావించాలి. 6వ స్థానంలో కుజుడున్నాడు, రవి ఉన్నాడు కదా, బుధుడు ఉన్నాడు కదా, విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. విశేషంగా ధైర్య సాహసాలు పెరుగుతాయి. విశేషమైనటువంటి యోగం కలుగుతోంది. ఆ ఉద్యోగంలో పోయిన ఉద్యోగం తిరిగి వస్తుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి. జరగటానికి ఎన్నో ఆటంకాలు కూడా కలుగుతాయి. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఉద్యోగం ఇస్తాము అన్న వాళ్ళు మోసం చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని చెప్పి మోసం చేస్తారు. వీరి ఆరోగ్య విషయంలో ఉన్నట్టుండి ఆకస్మికంగా జాతకంలో గనక బుధగ్రహం ఎక్కడైనా తేడా ఉంటే నర్వస్ పరంగా వచ్చేటటువంటి రోగాల్లో ఏదో ఒక రోగం వీరిని ఇబ్బంది పెడుతుంది. మైండ్ ఎఫెక్షన్ దెబ్బతింటుంది. బుద్ధిహీనత్వం కలుగుతుంది. చేయకూడని పాప పనులన్నీ చేసే అవకాశం బుద్ధినిస్తూ ఉంటుంది వీళ్ళకి. విపరీతమైనటువంటి అప్పులు చేసేస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం ఈ యొక్క 6వ భావంలో ఒక గ్రహం ఉంటే అది ఈ గ్రహం ఉంటే కలిసి వస్తుంది, ఈ గ్రహం ఉంటే కలిసి రాదు అని చెప్పుకోవచ్చు. 5 రకాల గ్రహాలండి. ఒక ఇంట్లో
ఒక మనిషి ఉంటే ఉండే ఆనందం వేరు ఉంటుంది, ఇద్దరు ఉంటే ఒకలా ఉంటుంది, నలుగురు ఐదుగురు ఉంటే ఒకలా ఉంటుంది. దాంట్లో వేరే శత్రువు ఒకడు ఉంటే ఇబ్బంది, శత్రువులు ఇద్దరు ఉంటే ఒక రకమైన ఇబ్బంది. మ్యూచువల్గా వాళ్ళ మానసిక స్థితిగతుల్లో చాలా తేడాలు వస్తాయి. మరి గ్రహాలు ఇంకా ఘోరం, వాటికి కారకత్వాలు ఎన్నో ఉన్నాయి. మనకి మనసు ఒకటే, శరీరం ఒకటే, వాటికి కారకత్వాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఉద్యోగంలో ఫ్లక్చువేషన్స్ చాలా వస్తాయి, అనుకున్నది జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్న శని వేద ఎక్కువగా ఉంది, కంటక శని, వేధాశని. ప్రయాణాలయందు లేనిపోని అనవసరపు ఖర్చులు అవుతాయి. ప్రయాణాలయందు కొన్ని ఆటంకాలు, ఆపదలు వీరిని చుట్టుముడతాయి. ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి, కానీ అవి ఒక స్టేజ్లో నా అంతటి వాడు లేడు అని విర్రవీగే స్టేజ్లో వీళ్ళని ధన్మని పడేసే పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి ప్రాణానికి కూడా ప్రమాదపరమైనటువంటి క్రియాత్మకతలు ఈ కుజరాహువుల యొక్క సంబంధం. ఎందుకంటే కేతువు 12లో ఉన్నాడు కదా, హాస్పిటల్స్ని సూచిస్తాడు. మార్చి 27, 28 తర్వాత ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు మరి గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ, వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి, దెబ్బతినే పరిస్థితి. భాగస్వామ్యాలలో ఎన్నో సమస్యలు వస్తాయి. షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే లాభం వచ్చేటటువంటి వాళ్ళు ఏది పెట్టినా సరే వస్తాయి అనుకునే లోపల ఫట్మని అవన్నీ ఎగిరిపోతాయి. గవర్నమెంట్ తీసుకునేటటువంటి నిర్ణయాల వలన, వెండి బంగారం రేట్లు పెరగటం వలన, వాటిలో ఉన్నటువంటి అస్తవ్యస్త ఫ్లక్చువేషన్స్ వలన ఈ యొక్క ఉద్యోగాల్లో మార్పులు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఈ రాహు అనేవాడు ముచ్చెమట్లు పట్టిస్తాడండి. కేతువు ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఆత్మ మీద, సోల్ ఎనర్జీ మీద దెబ్బ కొట్టేస్తాడు కేతు. కాబట్టి అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానపరంగా ఎన్నో రకాలైనటువంటి డిప్రెషన్స్ కలుగుతాయి. సంతానం ఉన్న వాళ్ళకైనా, సంతానం కావాలనుకున్న వాళ్ళకి డిప్రెషన్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య మార్చి 20 తర్వాత మే 10 లోపల మాటల యుద్ధము, ఒక్కోసారి వారి యొక్క సంభాషణ చాలా వికృతకరంగా ఉంటుంది. సమస్యలు పెద్దవయ్యే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కన్యారాశి వారికి. ఇక్కడ రవి, కుజ, శనులు ముగ్గురు కలుస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకునే ఎన్నో నిర్ణయాలు, ఉద్యోగస్తుల్లో షేకింగ్స్ వస్తాయి. అట్లాగే వ్యాపార భాగస్వాముల మధ్య, దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. గొడవలు రాసుకుంటాయి, మోసాలు ప్రబలుతాయి. ఆర్థిక వ్యవస్థలో చిన్నాభిన్నత్వం కలుగుతుంది. అట్లాగే తండ్రి గారితో విభేదాలు కలుగుతాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 2 నెలల కాలము ఆపత్కాలము కన్యారాశి వారికి. ఉద్యోగ వ్యవస్థలో మార్పులు చేర్పులు తర్వాత విషయం. ఉద్యోగాలు లెటర్ వస్తుంది, ఉద్యోగం మాత్రం చేరడానికి అవకాశం ఉండదు. సరే, గ్రహాలు మారినప్పుడు ఏమన్నా తర్వాత ఆకస్మికంగా వస్తాయేమో. ఇప్పుడైతే కనుక ఈ 2 నెలలు, 70 రోజులు, 77 రోజులు మాత్రం ఫుల్ ఫ్లక్చువేషన్స్ నడుస్తున్నాయి. అన్ని గ్రహాలు ఈ రాహువుని, శనిని దాటి వెళ్ళాలి. కాలసర్పయోగ దోషం నడుస్తోంది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారు తప్పకుండా ప్రతి షష్ఠి లేకపోతే ప్రతిరోజు సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోండి. ధనం కోసము, భార్యాభర్తల అన్యోన్యత కోసము, ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం, ఉద్యోగంలో పెద్దవాళ్ళ వల్ల కలిగే అవమానాలను కాపాడుకోవడం కోసం. ఆకస్మికంగా ఒక మాట మాట్లాడినా కూడా తప్పుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి, మీరు చేసిన సహాయాలకి తగ్గ రిఫ్లెక్షన్ రాకపోగా అవమానాలు ఎదురవటం, ఇట్లా ఆరోగ్యం మీద అయితే పూర్తిగా దెబ్బపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికమైనటువంటి ఎన్నో సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, అట్లాగే హనుమంతుడికి సంబంధించినటువంటి మంజుసూక్త జపమో పారాయణమో చేయించండి. గణపతిని ఎక్కువ ఆరాధిస్తే డిప్రెషన్స్కి పోకుండా ఉద్యోగ వ్యవస్థల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆ సోల్, ఆత్మవిశ్వాసం దెబ్బపడకుండా ఉంటుంది. గణపతిని నిత్యము ఆయన ఏదో ఒకటి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజః అని 16 నామాలతో నిత్యము 11 సార్లు ఆయన్ని 2 నెలల కాలం ఆరాధించండి. ప్రతి విషయంలో ఆయన దగ్గరుండి మిమ్మల్ని వెనకబెట్టుకొని నడిపించుకొని తీసుకువెళ్తారు. అట్లాగే పీఠంలో నాచే చేయబడుతున్నటువంటి ఇందాక మీరు చూసినటువంటి ఆ పూజాధికాల్లో పాల్గొనడానికి తప్పకుండా ఫోన్ చేయండి.
అలాగే ఏదైనా జన్మజాతక చక్రంలో లోటుపాటులు కానీ దశలు అంతర్దశలు ఎక్కడన్నా వేధిస్తూ మీకు జరగాల్సినటువంటి ఈవెంట్స్ సరైన సమయంలో జరగకపోయినా ఎన్నో రకాల సమస్యలు అనుభవిస్తున్నా పీఠానికి ఫోన్ చేయండి, దానికి తగ్గ సరైనటువంటి సొల్యూషన్ తెలుసుకోండి. జ్యోతిష్యాన్ని నమ్మడంతో పాటుగా వినడంతో పాటుగా చెప్పించుకోవడం పాటుగా పరిహారాలు మస్ట్ అండ్ షుడ్గా చేస్తేనే ఫలితం వస్తుంది. గ్రహాలు మనల్ని పూజలు చేయమని చెప్పి ఒక గురువు ద్వారా చెప్పిస్తూ ఉంటాయి. అది జపాల, పూజల, అభిషేకాల, హోమాదుల, ఇవన్నీ కూడా ఆచరిస్తూ చేస్తేనే మన యొక్క జీవితాలు ముందుకు నెట్టబడుతూ ఉంటాయి. మనం ఏదో ఇప్పుడు మనం తయారు చేసుకొని కృత్రిమంగా డబ్బు సంపాదించుకొని ఆ డబ్బుతో అన్ని రకాల సుఖాలను అనుభవిస్తూ దరిద్రాలను అనుభవిస్తూ గ్రహాలు లేవు, గ్రహాలు ఇచ్చే ఫలితాలు మనకి డబ్బులు ఖర్చు పెట్టాలా అనుకుంటే మనం కర్మను ఎట్లా నివృత్తి చేస్తుందండి? కర్మ ఎట్లా నివృత్తి అవుతుంది? మన శరీరం అన్నా కష్టపడాలి, మన మనసన్నా ఒక మంత్రపూర్వకంగా కష్టపడాలి, బుద్ధితో 10 మందికి సహాయ సహకారాలు చేయాలి. మన దగ్గరున్న సొమ్ము అంటే మనం ఇష్టంతో మనసుబడి బుద్ధితో తెలివితేటలతో శరీరాన్ని ఓడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ముని ₹1 అన్నా దాన ధర్మాదులకి ఏదో రకంగా ఖర్చు పెట్టి పూజలు, పునస్కారాలు, హోమాలు ఇలాంటివి చేయటం ద్వారా అప్పుడు మాత్రమే కర్మ దోషాలు పోతాయి. తప్పకుండా మీరు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఈ జన్మకి సార్థకత కలుగుతుంది. ఇది కంపల్సరీ తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మన యొక్క సనాతన ధర్మంలో ఈ పూజలే మనల్ని రక్షింపబడుతున్నాయి. లేకపోతే భక్షకులు ఎంతోమంది మన మీద రెడీగా ఉన్నారు. కాబట్టి పూజల్ని పెంచుతూ ఉండండి. మనం సంపాదించుకున్న సొమ్ములో విందులు వినోదాలకి ఏ విధంగా అయితే ఖర్చు పెడుతున్నామో మీకోసము మన ధర్మం కోసము ₹1 బ్రాహ్మణో ప్రియ, విష్ణుమూర్తి బ్రాహ్మణో ప్రియ అన్నాడు. కాబట్టి బ్రాహ్మణ్ణి పోషించడానికి ₹1 ఖర్చు పెట్టండి. దానికి తగ్గ ఫలితాలు మీకు వారి ఆశీర్వచన రూపకంగా మీ కుటుంబాన్ని రక్షిస్తాయని అందరూ గుర్తుపెట్టుకోండి. కాబట్టి కన్యారాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ వీలుంటే చెయ్యండి. అనుకున్న కార్యాలు జరుగుతాయి. వ్యాపారంలో అయితే కనుక విక్రయాలు అంటే అమ్మకాలు ఎక్కువ పెరగటానికి విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యము ఇంకేది చెయ్యదు. ఓం నమో నారాయణాయ ఆ యొక్క మంత్రాన్ని వ్యాపార స్థలంలో చక్కగా సూక్ష్మంగా పెట్టండి. ఆకర్షణ ఆయనే కలిగిస్తాడు. ఓం నమో నారాయణాయ నమః.